హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మొదలైనటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితి ఏంటి, ఏ జిల్లాలో వర్షాల ప్రతి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతో ముఖ్యంగా తమిళనాడు, రాయలసీమ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. మరొకసారి ఇప్పటికే తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల దాటికి అలర్ట్ ని ప్రకటించడం జరిగింది. రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, చిత్తూరు జిల్లాలో ఎల్లో అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. డిసెంబర్ 14వ తారీఖు వరకు కూడా భారీ వర్షపాతం నమోదు కానుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా మరొక 4 రోజుల పాటు వర్షాలు నమోదు కానున్నాయి. మధ్య తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి. సిరిసిల్ల, యాదాద్రి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ ప్రాంతాల్లో వర్షాలు అత్యధికంగా నమోదవుతాయి. ఇక ఆ తర్వాత కామారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, గద్వాల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. హైదరాబాద్ లోని పంజాగుట్ట, నాంపల్లి, గట్కేసర్, వనస్థలిపురం, హస్తినాపురం, జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో భారీ వర్షాలు. ఆ తరువాత మణికొండ, ఉప్పల్, చార్మర్, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. ఇక ఆ తర్వాత ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమలో మాత్రం చిరుజల్లులు నమోదవుతాయి 2 రోజులు. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.